బావుపేట గ్రామంలో నా పేరు కౌడే మహేందర్. నన్ను బావుపేట ప్రజలు సర్పంచ్గా గెలిపించినందుకు బావుపేట ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఊళ్ళో సమస్యలు వీధి లైట్లు కానీ, వాటర్ సమస్య బాగా ఉన్నది, మోరీల సమస్య ఉన్నది. ఇవి దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ సమస్యలు వార్డుల్లో ప్రతి ఏ వార్డుకి వెళ్ళినా పైప్ లైన్ లీకేజ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయి. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను. వాళ్ళకు కూడా ఏదన్నా ఫండ్స్ పెట్టేయాలని. ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలామంది పేదలు ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కోసం వాళ్ళు ఇండ్లు రాలేదని చాలామంది బాధపడుతున్నాడు. అలాగే పింఛన్లు కొత్తగా వచ్చిన వాళ్ళు పింఛన్లు కూడా చాలామంది పింఛన్లు రాలేదని బాధపడుతూ ఉన్నారు. పింఛన్ల కోసం కానీ, ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ, వాటర్ సమస్య ఉన్నా, వీధి లైట్లు ఉన్నా, మోరీల సమస్యలు ఉన్నా వాళ్ళకి వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నేను హామీ ఇస్తా ఉన్నా. గతంలో కూడా ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎలక్షన్లు రద్దయినాయి. ఈ రద్దయిన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యలు, కోఆపరేటివ్ బ్యాంక్ అంటే రైతులు ఎన్నుకుంటేనే కోఆపరేటివ్ చైర్మన్లు అవుతారు. ఈ కోఆపరేటివ్ చైర్మన్లు మేము గెలుస్తున్నాము, కాంగ్రెస్ ధీమాగా ఉన్నది, కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి సీట్లు కూడా. మరి నామినేట్ పోస్టులు ఈ ఐడియా ఎందుకు తీసుకొస్తారో వాళ్ళు చెప్పాలి. నామినేట్ ఇస్తే ఎందుకు? మీరు గెలిచే అభివృద్ధి ఉన్నారు కదా, రైతులు బాధపడతారు. ఇవాళ నామినేట్ పోస్ట్ తీసుకొచ్చి రైతులు ఎన్నుకునే చైర్మన్లు కావాలి కానీ మార్కెట్ కమిటీ లాగా వీళ్ళు ఎన్నుకోవడం కరెక్ట్ కాదు. రైతుల సమస్యతో రైతుల ఎన్నుకోబడిన డైరెక్టర్లు కావాలి, రైతులతో ఎన్నుకున్న చైర్మన్లు కావాలి. ఇలా యూరియా కొడతా లేదంటే ఒక యాదగిరి గుట్టలనే లేదు. ప్రతి ఏ రైతు చూసినా ఎక్కడికి వెళ్ళినా ఇంటింటికి పంపించినాం. ఇవాళ సమస్యను గుట్టలో లేకుండా స్టాక్ తెచ్చి అట్లా పెట్టి గెలుస్తున్న ధీమా నీకు ధైర్యం ఉన్నప్పుడు కోఆపరేటివ్ ఎలక్షన్లు ఎన్నికలతో రైతులతో ఎన్నుకోబడు. అప్పుడు నీ సత్తా చూపించుకో రేవంత్ రెడ్డి. అక్కడిక్కడ హామీలు ఇచ్చి ప్రమాణాలు చేసి గద్దెనెక్కి నేను నరసింహస్వామి మీద ఒట్టు, ఇక్కడ ఆయన మీద ఒట్టు, మల్లికార్జున మీద ఒట్టు, యాదాద్రి గుట్ట మీదకి వచ్చి అన్ని ఓట్లు వేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ఇలా ప్రభుత్వాన్ని పట్టించుకుంటలేవు. ఫ్రీ బస్సులు అనేసావు. ఎవరికి న్యాయం అవుతుంది? విలేజ్లల్లో ఫ్రీ బస్సులు ఎక్కే వాళ్ళు ఎవరు ఉన్నారు? మహిళలు. ప్రతి విలేజ్ స్టేజీల కాడ బస్సులు ఆపుతలేరు. చదువుకున్న పిల్లలకి ఇబ్బంది ఉన్నది. ఇలా కాలేజీ పిల్లలు ఇక్కడ స్టేజీల కాడ దిగాలంటే వాళ్ళు నైట్ అయితే దిగలేకపోతున్నారు. ఆలేరుకి వెళ్తున్నారు, టౌన్లో ఆపుతున్నారు. అంటే భువనగిరికి వెళ్తే టౌన్లో ఆపుతున్నారు. ఈ మధ్యలో దిగే పిల్లలు మరి ఎటు పోవాలి? ఎటుకెళ్ళి బాధలు ఉండాలి? దీన్ని దృష్టి మీరు తీసుకొని మరి ఎక్కడైనా మీరు బస్సులు ఆపే విధంగా తీసుకోవాలి. ఫ్రీ అని చెప్పడం కాదు, ఫ్రీలో ఏం జరుగుతుంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, పేద ప్రజలని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలి అని నేను కోరుతా ఉన్నా.